యా డన్ గైస్. ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు. ఓకే. సో లాస్ట్ క్లాస్లో మనం సర్వీస్ కంపెనీ, ఒక ఫైనాన్స్ ఇయర్ మొత్తం సర్వీస్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ రియల్ టైంలో మనం ఎలా పోస్ట్ చేయొచ్చు మంత్లీ, తర్వాత ఇయర్ అండ్ అడ్జస్ట్మెంట్స్ ఏ విధంగా మనము అడ్జస్ట్మెంట్ చేయొచ్చు, తర్వాత కంపెనీని ఏ విధంగా స్ప్లిట్టింగ్ చేయొచ్చు, తర్వాత ఓపెనింగ్ బ్యాలెన్స్ని ఏ విధంగా జీరో చేయొచ్చు అనేది లాస్ట్ క్లాసెస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే. సో ఎవరైతే ల్యాప్టాప్లో కానీ లేదంటే కాలేజ్ సిస్టమ్స్లో కానీ మెటీరియల్ ప్రింట్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో 100% వరకు నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారు. అదేవిధంగా లోకల్లో ఎవరైతే జాబ్ చేయాలి అనుకుంటారో కడపలో కానీ మీ ఏరియాస్లో కానీ వాళ్ళకి టాలీ సాఫ్ట్వేర్ అనేది 100% యూజ్ అవుతుంది. లోకల్గా జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి బయటికి వెళ్ళినా కూడా ఉపయోగపడుతుంది. బట్ లోకల్గా 10,000 to 15,000లో లోకల్ అని చేసుకుంటే బట్ బాగా ప్రాక్టీస్ చేయాలి. బాగా ప్రాక్టీస్ చేస్తేనే సబ్జెక్ట్ అనేది వస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో టుడే వచ్చేసి మనకి ట్రేడింగ్ కంపెనీ. సో ట్రేడింగ్ అంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్ అంటాం. ట్రేడింగ్ కంపెనీని ఏమని చెప్పొచ్చు? బయ్యింగ్ అండ్ సెల్లింగ్ అని మనం చెప్తాం. పర్టికులర్గా వన్ టైప్ ఆఫ్ బిజినెస్ అనేది మనం పెట్టుకుంటాం. అది ఏ బిజినెస్ అయినా కావచ్చు. మొబైల్ షాప్ కావచ్చు, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ గూడ్స్ కావచ్చు, లేదు అంటే మనకి ఇంకా రకరకాల కంప్యూటర్ సిస్టమ్స్ కావచ్చు, మెడికల్ స్టోర్ కావచ్చు, ఇలా రకరకాల బిజినెస్లు మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ బయింగ్ అండ్ సెల్లింగ్ అని చెప్తాం. ఐటమ్స్ని పర్చేజ్ చేస్తాం, మార్కెట్లో సేల్ చేస్తాం ప్రాఫిట్కి. ఓకే. ఐటమ్స్ని పర్చేజ్ చేసి మార్కెట్లో ప్రాఫిట్కి సేల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు 5,000కి పర్చేజ్ చేసావు అనుకోండి. మీరు 5,000కి పర్చేజ్ చేస్తే మీరు ఏం చేస్తారు? లైక్ మీరు 12,000కి లైక్ 15,000కి సేల్ చేసుకుంటారు. అంటే ప్రాఫిట్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది కూడా మీరు గమనించుకోవాలి. ఓకే. బట్ సర్వీస్లో ఏంటంటే సర్వీస్లో ప్రాఫిట్ తక్కువగా ఉంటుంది. ఇన్వెంటరీలో మనకి ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది. బ్రదర్ మ్యూట్లో పెట్టుకోండి. ఓకే. సో అదనమాట. మనకి ఎప్పుడైనా కానీ ఇన్వెంటరీలోనే మనకి ఎక్కువగా ప్రాఫిట్ అనేది కనపడుతుంది. సర్వీస్లో తక్కువ కనపడుతుంది. ఇలా మనం 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఎలా చేసుకోవాలి అనేది టుడే క్లాస్లో నేను డిస్కస్ చేస్తాను. ఓకే. 1 or 2 మంత్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ మంత్స్ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడైతే కన్ఫ్యూజన్ ఎంట్రీస్ ఉన్నాయో వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఈ సెకండ్ మెటీరియల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. మీరు ఈ సెకండ్ మెటీరియల్ మంచిగా నేర్చుకున్నారంటే 100% మార్కెట్లో సక్సెస్ అవ్వడం అయితే కన్ఫర్మ్. ముందే చెప్తున్నాను. ఓకే. డన్. ఓకే. సెకండ్ మెటీరియల్ ఓపెన్ చేయండి. సెకండ్ మెటీరియల్ ట్రేడింగ్ కంపెనీ ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 30 మా. పేజ్ నెంబర్ 30 తీసుకోండి. ట్రేడింగ్ కంపెనీ. ఈ ట్రేడింగ్ కంపెనీలో ఐటమ్స్ని పర్చేజ్ చేయడం, సేల్స్ చేయడం జరుగుతుంది. అసెట్స్ని పర్చేజ్ చేసి బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగించడం కూడా జరుగుతుంది. ఓకే. చూడండి ట్రేడింగ్ కంపెనీ. సో టాలీ ఓపెన్ చేస్తున్నాను. కన్ఫర్మ్ చేయండి కనపడుతుందో లేదో. స్క్రీన్ కనపడుతుందామా? ఒకరు కన్ఫర్మ్ చేయండి ఎవరైనా. ఎస్ సార్. యా. చూడండి కంపెనీ క్రియేషన్ చేయండి. ట్రేడింగ్ కదా.
ట్రేడింగ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్. ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ ఇచ్చి సేవ్ చేయొచ్చు. ఇది ఇన్వెంటరీ అంటే ఇంకా జిఎస్టీ ఉంటుంది. సర్వీస్కి ఏంటంటే జిఎస్టీ ఆప్షన్స్ మనం వేసి పెట్టాం. మెయింటైన్ అకౌంట్స్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టేయండి. ఈ రోజు నుంచి మళ్ళీ మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ రెండు ఎస్లో ఉంటాయి. ఇంకా జిఎస్టీ కూడా మనకి ఎస్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఇక్కడ జిఎస్టీ నెంబర్ తీసుకోవాలి. ప్రాబ్లంలో జిఎస్టీ నెంబర్ ఉంది కదా, దాన్ని తీసుకోండి. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఇంకా తర్వాత కంట్రోల్ ఏ అంటే సేవ్, కంట్రోల్ ఏ అంటే సేవ్. డైరెక్ట్గా ఓచర్స్లోకి వెళ్ళి క్రియేట్ చేయడమే. అప్పుడు మాది లెడ్జర్స్లోకి వెళ్ళి ఐటమ్స్లోకి వెళ్ళి చేసేది ఉండదు. డైరెక్ట్గా ఓచర్కి రావడం, ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయడం. ఆల్ట్ సి. సో క్యాపిటల్ ఎంత పెట్టారు ఇక్కడ? 15 లక్షలు పెట్టారు చెక్ ద్వారా, ఐసిఐసిఐ బ్యాంక్. సో క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ, ఆల్ట్ సి, ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ 50,000 కాంట్రా, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఫర్నిచర్ అండ్ పిక్చర్స్. ఒక అసెట్ని మనం చెక్కుకు పర్చేజ్ చేస్తున్నామంటే మనం పేమెంట్లో తీసుకోవాలి. కంట్రోల్ ఏ, సేవ్. సో ఇక్కడ వచ్చేసి 1,50,000 ఇక్కడ చెక్, కంట్రోల్ ఏ, సేవ్. తర్వాత ఎస్డి డిపాజిట్ ఆఫీస్, ఇది కూడా పేమెంటే. ఆల్ట్ సి, ఎస్డి ఆఫీస్, డిపాజిట్ అసెట్స్ తీసుకోవాలి. కంట్రోల్ ఏ, 25,000. చెక్ అంటే ఐసిఐసిఐ బ్యాంక్, సేవ్. తర్వాత మళ్ళీ అసెట్స్ పర్చేజ్ చేసాం, సో చెక్ పేమెంట్ తీసుకోవాలి. కంట్రోల్ సి కాపీ, ఇది కూడా పేమెంట్ తీసుకోవాలి. కంట్రోల్ వి పేస్ట్. ఫిక్స్డ్ అసెట్స్, కంట్రోల్ ఏ, సేవ్. 5,500 మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి, ఆల్ట్ ట్యాబ్ ఇవ్వండి. నెక్స్ట్ కంప్యూటర్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఫిక్స్డ్ అసెట్ అవుతుంది ఇది కూడా. కంట్రోల్ ఏ, సేవ్. అమౌంట్ ఎంత? 25,000. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, కంట్రోల్ సి, కంట్రోల్ సి, ఫిక్స్డ్ అసెట్, కంట్రోల్ ఏ, 5,000. ఆల్ట్ సి, మోటార్ వెహికల్. చూడండి, ఇంతే ఫాస్ట్గా మీరు రియాలిటీలో వర్క్ చేయాలి. అప్పుడే మీకు ఇతర వాళ్ళతో శాలరీ కాకుండా మీకు హైయెస్ట్ శాలరీ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇతర వాళ్ళలాగా చిన్నగా చేసుకుంటూ వెళ్ళారనుకోండి, మీకు శాలరీ హైక్స్ కూడా ఉండవు. ఎప్పుడైనా ఇతరులతో పోల్చుకుంటే మనం యూనిక్గా ఉండాలి. తర్వాత నెక్స్ట్ చూడండి, ఇప్పుడు A to Z ట్రేడ్స్ నుంచి మన బిజినెస్ హై కెపాసిటీ స్టెబిలైజర్స్ని పర్చేజ్ చేయడం జరుగుతుంది. సో హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇచ్చారు, క్వాంటిటీ, రేట్, వాల్యూ, జిఎస్టీ 28%, టోటల్ వాల్యూ 76,800. ఫస్ట్ మెటీరియల్ మాది సిజిఎస్టీ, జిఎస్టీ అని ఇవ్వను, అప్పుడు తెలియదు కాబట్టి స్టార్టింగ్ నేర్చుకున్నాను కాబట్టి ఇచ్చాను. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా జిఎస్టీ పర్సెంటేజ్ ఇచ్చారంటే ఇంకా జిఎస్టీ ఉందని అర్థం. ఇక్కడ జిఎస్టీ నెంబర్ 37తో స్టార్ట్ అయిందంటే అది ఆంధ్రప్రదేశ్ అని అర్థం. ఇక్కడ 37 కాకుండా వేరే నెంబర్ ఏది ఉన్నా కూడా వేరే స్టేట్ అని అర్థం. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పర్చేజ్లో వెళ్దాం. ఆల్ట్ సి, A to Z ట్రేడర్స్, సన్రీ క్రియేటర్స్, జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి. కంట్రోల్ సి, కంట్రోల్ బి, ఆల్ట్ సి, పర్చేజ్. విత్ ఇన్ ద స్టేట్ కాబట్టి పర్చేజ్, అదర్ స్టేట్ అయితే పర్చేజ్ జిఎస్టీ తీసుకోవాలి.
ఆల్ట్ సి ఐటమ్స్, హై కెపాసిటీ స్టెబిలైజర్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, ఆల్ట్ సి. గ్రూప్ చేస్తున్నాను స్టెబిలైజర్స్ అని, మీ ఇష్టం చేసుకుంటే మీకు అర్థం అవుతుంది కాన్సెప్ట్. స్టెబిలైజర్స్ అనే గ్రూప్, కేటగిరీ ఏం లేదు, నో నీడ్, యూనిట్స్ చేయలేదు. ఆల్ట్ సి. ఆన్ ద స్పాట్ చూడండి, అన్నీ కూడా నేను ఆన్ ద స్పాట్ చేసుకుంటాను, వర్క్ స్పీడప్ అవ్వాలి. హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు ఇచ్చుకోండి, అక్కడ ఉండేది నేను డూప్లికేట్ ఇస్తున్నా. పర్సెంటేజ్ ఎంత ఉంది ఇక్కడ, 28% ఉంది. ఎంటర్. క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి, 100, 600 రేటు. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి. ఆల్ట్ సి, సిజిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, సిజిఎస్టి. ఆల్ట్ సి, హెచ్జిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, హెచ్జిఎస్టి. టోటల్ వాల్యూ చూడండి ఇక్కడ 76,800 వచ్చిందా. ఇక్కడ చూడండి టోటల్ వాల్యూ 76,800. సేవ్ చేయండి. తర్వాత మళ్ళీ A to Z రేట్స్ నుంచే మళ్ళీ లో కెపాసిటీ స్టెబిలైజర్స్, ఓపెన్ వెల్ పంప్స్, సబ్మెర్సిబుల్ పంప్స్, ఇవి కూడా మళ్ళీ తీసుకుంటాం. మళ్ళీ సేమ్ పర్సన్, మళ్ళీ పర్చేజ్లో తీసుకోండి. ఆల్ట్ సి, లో కెపాసిటీ స్టెబిలైజర్స్. హెచ్ఎస్ఆర్ నెంబర్ రాకుండా తీసుకోండి. పర్సెంటేజ్ ఎంత, 28. ఆల్ట్ సి. నెక్స్ట్ ఏముంది, ఓపెన్ వెల్ పంప్స్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఆల్ట్ సి, పంప్స్ అనే గ్రూప్ చేసుకోండి. %, 50, 1500. ఆల్ట్ సి, సబ్మెర్సిబుల్ పంప్స్, కంట్రోల్ సి, కంట్రోల్ డి. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి. చూడండి 3,39,950, 3,39,950. నెక్స్ట్ క్యాష్ టు పెట్టి గస్ కాంట్రా, అమౌంట్ ఎంత, 1,000. నెక్స్ట్ డ్రాయింగ్స్. తర్వాత క్యారేజ్ ఇన్పుట్స్, అది కూడా పేమెంట్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ల్యాండ్ పర్చేజెస్. ఇలా మంత్లీ మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు దీని యొక్క ప్రాఫిట్ అండ్ లాస్, తర్వాత గ్రూప్స్ అండ్ లెడ్జెస్, ఫంక్షన్ కీస్ బ్యాక్ సైడ్ ఇచ్చి ఉంటాను, మీరు చూసుకోవచ్చు. చూడండి. సో ప్రాఫిట్ అండ్ లాస్, నెట్ లాస్ మనకి 500 వచ్చిందా, చూడండి ఇక్కడ
డే బుక్లో వెళ్తే మనం చేసింటని ఇక్కడ ఉంటాయి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ F1. నెట్ లాస్లోనే మనకి 500 వచ్చింది. నెట్ లాస్ మనకి 500 వచ్చింది. అదేగా మనకు షో చేస్తుంది. ఇంకా స్టాక్ సమ్మరీలోకి వెళ్తే ఆల్ F1 ఎక్స్పాండ్, F12 కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్ వర్సెస్, సో గూడ్స్ అవుట్ వర్సెస్. సో ఇన్వర్స్ పర్చేజ్ మాత్రమే చేసాము, ఇంకా సేల్ చేయలేదు. క్లోజింగ్ బ్యాలెన్స్ ఇది షో చేస్తుంది. తర్వాత డాష్బోర్డ్. డాష్బోర్డ్లోకి వెళ్తే మనం చేసింటని ఇక్కడ ఉంటాయి. గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్, క్యాష్ ఇన్ హ్యాండ్, బ్యాంక్ అకౌంట్స్, కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, తర్వాత ఇన్వెంటరీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ షో చేస్తుంది. ఎస్కేప్. బ్యాలెన్స్ షీట్ ఆల్ F1 ఇస్తే లయబిలిటీస్, అసెట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని వేసావు 6, రిసిప్ట్ ట్రాన్సాక్షన్ 1, కాంట్రాక్ట్ ట్రాన్సాక్షన్స్ 2, పర్చేజ్ రిజిస్టర్ మనకి ఏప్రిల్. ఇలా రిపోర్ట్స్ అన్ని చూడవచ్చు. ఇంకా జిఎస్టీ రిపోర్ట్స్లోకి వెళ్తే మనం చేసేది డూప్లికేట్ ఎంట్రీస్ కాబట్టి ఇక్కడ మనకి ఏం షో చేయదు. ఓకే, అన్సర్టెన్ ట్రాన్సాక్షన్స్. ఇలా మంత్లీ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ట్రేడింగ్ వచ్చేసి జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ నుంచి కదా, జూలై నుంచి స్టార్ట్ చేస్తాం. మనకి ఇండియాలోకి వచ్చింది జిఎస్టీ అనేది ఎప్పుడు వచ్చిందంటే 1 జూలై 2015 నుంచి వచ్చింది. సర్వీస్ అంటే ఏప్రిల్ నుంచి చేసాము. మనకి జూలై వచ్చేసి ట్రేడింగ్ వచ్చేసి జూలై నుంచి చేసాము. జూలై. సో ఇప్పుడు మనం ఏప్రిల్లోనే పోస్ట్ చేసాం. ఇప్పుడు వాటన్నిటిని జూలైగా మార్చుకోవాలి. డే బుక్లో వెళ్ళి ఇక్కడ చూడండి, అన్ని ఏప్రిల్ మంత్లోనే పోస్ట్ చేశాను కదా. ఇలా ఓపెన్ చేసి మనం ఏదైనా మిస్టేక్ చేసామంటే 17 కంట్రోల్ ఏ సేవ్. ఇప్పుడు అన్ని 7 మంత్లోకి వెళ్ళిపోతాయి. ఏప్రిల్ నుంచి అన్ని 7లోకి వెళ్ళిపోతాయి. ఏదైనా మిస్టేక్ చేస్తే ఆల్టర్ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, అన్ని 7లోకి వచ్చాయా, 4th నుంచి 7లోకి వచ్చేసాయి చూడండి. ఇలా మార్చుకోవాలి. మళ్ళీ వచ్చేసలేకి వెళ్ళండి. ఇప్పుడు ఆగస్ట్ మంత్ కదా, 180 ఇవ్వండి. నెలకు ఒకసారి డేట్ మార్చండి అంతే, నెలకు ఒకసారి మాత్రమే. ఆగస్టులో చూడండి ఏమైనా అర్థం కాని ఎంట్రీస్ ఉన్నాయేమో, ఇవన్నీ మీరు ఆల్రెడీ చేసినట్టువే. శాలరీస్ డెబిట్, రెంట్ డెబిట్, చెక్ క్రెడిట్, స్టేషనరీ డెబిట్, క్యాష్ క్రెడిట్, స్టేషనరీ, సెల్ ఫోన్ బిల్, షాప్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్స్, కన్వేయన్స్ ఎక్స్పెన్స్, ఇవి 4 డెబిట్ చేసి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్లో పెట్టి క్యాష్ క్రెడిట్ చేయాలి. పెట్టి క్యాష్ క్రెడిట్ చేస్తారు, క్యాష్ ఇన్ హ్యాండ్. ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి. తర్వాత ఏం చేసాము, సేల్ చేసాం. ఎలా, క్యాష్కి సేల్ చేసాం. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. సేల్స్లోకి వెళ్ళండి. నేను అన్నీ చెప్పట్లేదు, ఏవైతే డౌట్స్ ఉంటాయో అవి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నీ కూడా మీరు ఆల్రెడీ ప్రీవియస్ చేశారు కదా, అలాగే చేసుకుంటూ వెళ్ళాలి. సేల్స్ లెడ్జర్ చేయలేదు, ఆల్ట్ సి, సేల్స్ అకౌంట్స్, హై కెపాసిటీ స్టెబిలైజర్స్ 50, 850, ఓపెన్ వెల్ పంప్స్ 15, 1700, ట్యాక్స్ ఇవ్వాలి, సిజిఎస్టీ, జిఎస్టీ. సో 81,175, 81,175. ఈవే బిల్ అడుగుతుంది, బ్యాక్ వచ్చేయండి, నో నీడ్. తర్వాత మనం లాస్ట్ మంత్లో అప్పుగా పర్చేజ్ చేసాం A to Z ట్రేడర్స్ నుంచి. వారికి మనం డబ్బులు పే చేస్తున్నాం. అందుకు గాను వాళ్ళు మనకు డిస్కౌంట్ ఇచ్చారు 2000. అప్పుడు మనం దీన్ని ఎలా ఎంటర్ చేయాలి, పేమెంట్లోకి తీసుకొని A to Z ట్రేడర్స్ అమౌంట్ ఎంత టోటల్ ఇక్కడ 3,96,500. మళ్ళీ క్రెడిట్ వచ్చేసి డిస్కౌంట్ రిసీవ్డ్, ఆల్ట్ సి.
డిస్కౌంట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్, కంట్రోల్ ఏ 2000. సో ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా చెక్, ఐసిఐసిఐ బ్యాంక్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. అంటే మనము ఒక సప్లయర్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు వాళ్ళు మనము డిస్కౌంట్స్ 5,000 ఇవ్వచ్చు, 10,000 ఇవ్వచ్చు. ఓకే, ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఇంకా రిమైనింగ్ అని మీకు తెలుసు. ఇంకా సెల్ ఫోన్ బిల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, కన్వేయన్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, షాప్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్స్ ఇండైరెక్ట్, అన్ని డెబిట్ చేసి క్యాష్ మనకి క్రెడిట్ వచ్చేసి పెట్టి క్యాష్ చేయాలి. మీకు అన్నీ బ్యాక్ సైడే ఉంటాయి, వెళ్ళి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు చెక్ చేసుకోవచ్చు. అది ఆగస్టు మంత్. సెప్టెంబర్ మంత్ చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. సెప్టెంబర్ మంత్ రిపీట్ అవుతూ వస్తూ ఉంటాయి. ఇవే కొత్తగా కొన్ని ఏవైనా కొన్ని అడిషనల్గా ఉంటాయి. పసిఫిక్ మర్చెంట్స్ మీకు ఎలా చేయాలో తెలుసు. నెక్స్ట్ ఇక్కడ జావా ట్రేడింగ్ కంపెనీ సేల్స్ చేస్తున్నాం. F8 వెళ్ళండి, Alt C, Control V, సన్రీ డెప్టార్స్, జిఎస్టీ నెంబర్ ఇచ్చుకోండి. ఇక్కడ Control C, Control V, హై కెపాసిటీ 25,900, సబ్మర్జిబుల్ పంప్స్ 32,500, సిజిఎస్టీ, జిఎస్టీ. ఇలా ఎంటర్ చేయాలి. 107,550, 107,550 సేవ్ చేయండి. ఎస్కేప్. ఇలా మీరు పర్చేజ్ చేయాలి, సేల్ చేయాలి కస్టమర్కి. తర్వాత ఇక్కడ శాలరీ అడ్వాన్స్, సో 2,000 ఇది కరెంట్ అసెట్లో తీసుకోవాలి. కంట్రోల్ సి, పేమెంట్ తీసుకోండి. ఆల్ట్ సి, కంట్రోల్ బి, పేస్ట్. ఇక్కడ వచ్చేసి కరెంట్ అసెట్స్, ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఇవన్నీ చూడండి, ఇవన్నీ డెబిట్ చేసి పెట్టి క్యాష్ క్రెడిట్ చేయాలి. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అంటే కరెంట్ అసెట్, కన్వేయన్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, షాప్ మెయింటెనెన్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఎలక్ట్రిసిటీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, అన్నీ డెబిట్ చేసి నామినల్ రూపంగా సో క్రెడిట్ వచ్చేసి పెట్టి కాస్ట్ చేయాలి. ఈ శాలరీ అడ్వాన్స్ 2,000 తీసుకున్నాడు కదా, అతనికి ఇచ్చే శాలరీలో మనం నెలకు 500 లెక్కన మనము కట్ చేసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ మంత్లో. నెక్స్ట్ డేటా టెక్ సర్వీసెస్. నెక్స్ట్ అక్టోబర్ చూడండి. సో లాస్ట్ మంత్లో అడ్వాన్స్ తీసుకున్నాడు 2,000. యాక్చువల్గా తన శాలరీ 11,500. ఆ 11,500లో నెలకు 500 కట్ చేసుకోమని చెప్పాడు. అలా 2,000 అంటే 4 నెలలకు 4,500 కట్ చేస్తే అతని అమౌంట్ అనేది తీరిపోతుంది. సో శాలరీ అడ్వాన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలో చూడండి. పేమెంట్ తీసుకోండి. ఆల్ట్ సి, శాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 11,500 ప్లస్ శాలరీ అడ్వాన్స్ 500. ఇక్కడ వచ్చేసి చెక్, ఇలా ఎంటర్ చేసుకో. సేవ్. తర్వాత పర్చేజ్ ద ఫాలోయింగ్ గూడ్స్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్. ఇక్కడ చూడండి ఫ్రీ ఐటమ్స్ వచ్చాయి. మనము రాజా ట్రేడర్స్ నుంచి యాక్చువల్గా టోటల్ క్వాంటిటీ 55 పర్చేజ్ చేసాం, 24 పర్చేజ్ చేసాం. కానీ అతని బిల్ ఎంతకి ఇచ్చాడు? 50కి 20కే ఇచ్చాడు. అంటే 55లో 5 ఫ్రీ ఐటమ్స్, 24లో 4 ఫ్రీ ఐటమ్స్ ఇవ్వడం జరిగింది. దీనిని ఎలా ఎంటర్ చేసుకోవాలో చూద్దాం. పర్చేజ్లో వెళ్ళండి, వెళ్ళిన తర్వాత F11కి వెళ్ళండి. F11 వెళ్ళిన తర్వాత ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు మాత్రమే యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్లుడ్ క్వాంటిటీ కాలమ్స్ ఇన్వాయిసెస్, ఈ ఆప్షన్ వేసి పెట్టారంటే మీకు ఆటోమేటిక్గా ఫార్మాట్ మారిపోతుంది. ఇక్కడ చూడండి, ఆల్ట్ సి, రాజా ట్రేడర్స్,
సన్రీ క్రెడిటార్స్. కంట్రోల్ సి, కంట్రోల్ బి, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. ఐటమ్ ఏముంది ఇక్కడ? హై కెపాసిటీ. టోటల్ ఎన్ని? 55. బిల్లుడ్ వచ్చేసి 50. రేట్ వచ్చేసి 650. తర్వాత లో కెపాసిటీ స్టెబిలైజర్స్ 24, 20, రేటు 400. ట్యాక్స్ ఇవ్వాలి, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. సో ఇక్కడ చూడండి 51,840, 51,840. సేవ్ చేయండి. ఫ్రీ ఐటమ్స్ వచ్చినామంటే ఈ విధంగా ఎంటర్ చేసుకో. తర్వాత మనము పసిఫిక్ మర్చెంట్స్ దగ్గర నుంచి లాస్ట్ మంత్లో పర్చేజ్ చేసి ఉంటాం స్టాక్. మనం అమౌంట్ లేటుగా పే చేసాం, అందుకు గాను వాళ్ళు ఏం చేశారు? ఇంట్రెస్ట్ వేశారు మన మీద. ఓకే, అక్కడ నేను పసిఫిక్ తీసుకోవట్లేదు, A to Z తీసుకుంటాను. మీరు అక్కడ చేసేటప్పుడు పసిఫిక్ చేసుకోండి, పేమెంట్ తీసుకుందాం. ఆ పసిఫిక్ ప్లేస్లో నేను A to Z తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను అన్ని మంత్లు చేయలేదు కదా. 6,645,450. మళ్ళీ డెబిట్ చేయండి. ఇంట్రెస్ట్ పెయిడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఎంత వేశాడు? 1945. నువ్వు లేట్గా పే చేసినందుకు గాను వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ వేశారు. సో 2 డెబిట్లు ఎంటర్ చేసి క్రెడిట్ చేయాలి బ్యాంక్. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. లేట్ పేమెంట్ చేసామంటే ఇలా ఎంటర్ చేస్తారు. ఇవన్నీ డెబిట్ చేయాలి, ఎక్స్పెన్సెస్, పెట్టి కాస్ట్ క్రెడిట్ చేయాలి. తర్వాత ఇక్కడ చూడండి, సోల్డ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ అండ్ క్రెడిట్ టు జావా ట్రేడింగ్ కంపెనీ. ఇప్పుడు జావా వాళ్ళ దగ్గరికి మనం సేల్ చేసాం ఇంత ముందుగా. ఓకే, ఇక్కడ ఫ్రీ ఐటమ్స్ వచ్చాయి. మళ్ళీ ఇక్కడ ఫ్రీ ఐటమ్స్ వచ్చాయి. సో F8లోకి వెళ్ళండి, జావా ట్రేడింగ్ కంపెనీ, హై కెపాసిటీ స్టెబిలైజర్స్. టోటల్గా 22 సేల్ చేసాం, ఇక్కడ 6 సేల్ చేసాం. కానీ మన బిల్ వేసింది 20కి 5కి. ఒక 2 ఐటమ్స్ 1 ఐటమ్ ఫ్రీగా ఇచ్చాం. 22, 20. రేట్ వచ్చేసి 750. తర్వాత లో కెపాసిటీ 6, 5, 450. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ 22080, 22080. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. ఈ విధంగా ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడల్లా ఇలా ఎంటర్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఫ్రీ ఐటమ్స్ లేవు అంటే తీసేసేయాలి. నెక్స్ట్ చూడండి, నవంబర్ మంత్లో ఇక్కడ ఫ్రీ ఐటమ్స్ లేవు, డిస్కౌంట్ ఇచ్చాడు, క్యాష్ డిస్కౌంట్. సో దీన్ని మనం ఏం చేయాలి? మళ్ళీ F11కి వెళ్ళి ఆ ఫ్రీ ఐటమ్స్ ఆప్షన్ నో పెట్టేసి దానిపైన చూడండి, యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిసెస్. ఈ ఆప్షన్ వేసి పెట్టాలి, కంట్రోల్ చేయాలి. సో పర్సన్ ఎవరు ఇక్కడ చూడండి, ట్రేడింగ్ కార్పొరేషన్. ఐటమ్ వచ్చేసి హై కెపాసిటీ. క్వాంటిటీ ఎన్ని? 90, 900. చూడండి, ఈ పక్కన డిస్కౌంట్ కాలం వచ్చింది. ఎంత ఇచ్చారు డిస్కౌంట్? 5% ఇచ్చారు. ఇక్కడ 5 అని తీసుకోండి, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. సో టోటల్ వచ్చేసి 98,496, 98,496. సేవ్ చేయండి. ఇలా ఎంటర్ చేసుకోవాలి. డిస్కౌంట్ వచ్చిందంటే అలా ఎంటర్ చేయాలి. ఓకే, తర్వాత చూడండి, ఇక్కడ జావా ట్రేడింగ్ వాళ్ళకి మనం సేల్ చేసాం, వాళ్ళు మనకు డబ్బులు ఇస్తున్నారు. వాళ్ళు కొంచెం లేట్గా ఇచ్చారు, అందుకోసం మనం ఏం చేసాం? ఇంట్రెస్ట్ కూడా ఎంటర్ చేసాం. సో ఇది కూడా రిసిప్టే వస్తుంది. జావా ట్రేడింగ్ కంపెనీ 103,313. మళ్ళీ క్రెడిట్ చేయండి, ఇంట్రెస్ట్ రిసీవ్డ్
ఇండైరెక్ట్ ఇన్కమ్ కంట్రోల్ ఏ 1359. సో ఇక్కడ వచ్చేసి చెక్ సేవ్ ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఎక్స్పెన్సెస్ కామన్ నార్మల్ ఇంకా ఇలా మంత్ వైజ్ మీరు ఎంటర్ చేసుకోవాలి. మంత్ వైజ్ వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకోవాలి. చూసుకొని నెక్స్ట్ మంత్లోకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, మనం రిటర్న్ 10 లో కెపాసిటీ స్టెబిలైజర్స్ మనం స్టార్టింగ్లో A to Z ట్రేడర్స్ నుంచి పర్చేజ్ చేసాం. అక్కడ ఏవో కొన్ని డ్యామేజ్ వచ్చేసాయి. వాళ్ళు ఏం చేశారంటే పర్చేజ్ రిటర్న్ చేశారు. పర్చేజ్ రిటర్న్ అంటే డెబిట్ నోట్లో తీసుకోవాలి. డెబిట్ నోట్ జస్ట్ క్వాంటిటీ తీసుకుంటే చాలండి, రేట్ ఆటోమేటిక్గా పడిపోతుంది. ఎన్ని ఇచ్చాడు ఇక్కడ? 10 ఇచ్చాడు. రేట్ చూడండి ఆటోమేటిక్గా పడిపోయింది. ట్యాక్స్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకోకపోతే నష్టం మనకి. ఇలా పర్చేజ్ రిటర్న్ అంటే డెబిట్ నోట్లో పోస్ట్ చేయాలి, గుర్తుపెట్టు. ఈ విధంగా ఇవన్నీ నార్మలే, మిగతాటన్నీ నార్మలే, కొత్తగా ఏం లేవు. జనవరిలో చూడండి, మనము జావా ట్రేడింగ్ వాళ్ళకి సేల్ చేసాం. కొన్ని వస్తువులు డ్యామేజ్ వచ్చినాయని వాళ్ళు రిటర్న్ చేశారు. అంటే క్రెడిట్ నోట్లో ఎంటర్ చేసుకోవాలి. క్రెడిట్ నోట్ క్వాంటిటీ 15,700 సబ్మెర్సిబుల్ 10 2,300. ట్యాక్స్ ఇచ్చుకోవాలి, ఇవ్వకపోతే నష్టం మీకే. పర్చేజ్ రిటర్న్ అయినా మనము ట్యాక్స్ ఇవ్వాలి, సేల్స్ రిటర్న్ అయినా ట్యాక్స్ ఇవ్వాలి. ఇవ్వకపోతే మనకి లాస్. ఇంకా రిమైనింగ్ అని కొత్తగా ఏం లేవు, అన్నీ చేసినట్టుగా రిపీట్ అవుతూ వస్తాయి. ఫిబ్రవరి చూడండి, ఫిబ్రవరిలో నెక్స్ట్ మార్చ్ కొత్తగా ఏముండవండి, అవే రిపీట్ అవుతూ వస్తాయి. లాస్ట్లో అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అన్నీ F7లో తీసుకోవాలి. రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఎంత? 3,500. ఆల్ట్ సి రెంట్ పేయబుల్ ప్రొవిజన్స్ ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఇలా రిమైనింగ్ 2 కూడా ఎంటర్ చేసుకోవాలి. శాలరీ డెబిట్, శాలరీ పేయబుల్ క్రెడిట్, ఎలక్ట్రిసిటీ బిల్ డెబిట్, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ పేయబుల్ క్రెడిట్. పేయబుల్స్ అంటే కరెంట్ లైబిలిటీస్లో తీసుకోవాలి. ఎక్స్పెన్సెస్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకా డిప్రిసియేషన్ ఆల్ట్ సి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ టోటల్ అమౌంట్ ఎంత? ఇక్కడ 37,300. ఇలా ఇంకా రిమైనింగ్ ఏం చేయాలంటే ఇవన్నీ క్రెడిట్లు తీసుకోవాలి. అన్ని క్రెడిట్లు తీసుకొని ఈ అమౌంట్లు ఇవ్వాలి. సెల్ ఫోన్ ఎంత ఉంది ఇక్కడ? 1,800. తర్వాత కంప్యూటర్ ఎంత ఉంది? 15,000. తర్వాత ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ ఎంత ఉంది? 500. తర్వాత ఫర్నిచర్ అండ్ ఫిక్సెడ్స్ 15,000. తర్వాత మోటార్ వెహికల్ 5,000. అసెట్స్ మీద మనకి డిప్రిసియేషన్ తీస్తారు. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ 1,800. తర్వాత ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ మీరు కరెంట్ అసెట్స్ లాస్ట్లో చేసి ఉంటారు ఆల్రెడీ. నెక్స్ట్ డ్రాయింగ్స్ 53,000. క్యాపిటల్. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ మీరు అన్ని మంతులు చేశారంటే మీకు ఈ వాల్యూ వస్తుంది. నేను అన్ని మంతులు చేయలేదు కాబట్టి నాకు ఈ వాల్యూ రాదు. మీకు అన్ని మంతులు చేస్తే ఈ వాల్యూ వస్తుంది. వచ్చిన ప్రాఫిట్ని క్యాపిటల్లే కలపాలి. ఇక్కడ నాకు యాడ్ అవ్వచ్చు, ఎందుకంటే నేను అన్ని మంతులు చేయలేదు కాబట్టి. చూడండి 0 అయిపోయింది. 0 అయిపోయి క్యాపిటల్లే కలిపేస్తాం. ఇలా ఇయర్ అండ్ యాక్టివిటీస్ ఈ విధంగా మనం చేస్తాం. ఇలా అండి, ఈ విధంగా మనము ప్రాఫిట్ అండ్ లాసెస్ చెక్ చేసుకోవాలి. చూడు ఇక్కడే ప్రాఫిట్ అండ్ లాసెస్ ఇచ్చి ఉంటాను. మీకు ఏమైనా డౌట్స్ వస్తే వెనకనే ఉన్నాయి. గ్రూప్స్ లెడ్జెస్ ఇక్కడే ఇచ్చాను, ఫంక్షన్ కీస్ కూడా ఇక్కడే ఇచ్చాను. మీకు ఏమైనా డౌట్స్ వస్తే చూసుకోవచ్చు, ప్రాబ్లం లేదు.
ఇలా అండి. ఈ విధంగా ట్రేడింగ్ కంపెనీ అనేది మనం చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు చేసే ప్రతిదీ కూడా మీకు రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. 100% ఇది రియల్ టైంలో. ఒకవేళ మీరు టాలీ మీద జాబ్ చేయాలనుకుంటే, టాలీ మీద జాబ్కి వెళ్ళాలనుకుంటే ఇవి 100% మీకు ఉపయోగపడుతుంది. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో అది ఓకేమా, డన్. సో టుడే మనకి ట్రేడింగ్ అనేది కంప్లీట్ చేసాం. సో టుమారో మనకి పార్ట్నర్షిప్ అనేది ఏ విధంగా ఎంట్రీస్ పాస్ చేస్తాం, ఓపెనింగ్ బ్యాలెన్స్, తర్వాత ఆ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా ఎలా బిజినెస్ చేస్తాం అనేది టుమారో క్లాస్లో మనం డిస్కషన్ చేస్తాం. ఓకే, డన్ గైస్. టైమ్ ఇస్ అప్. బై.